कोऽसौ मामवदत्पुमानिति जलापूर्णे जगन्मण्डले दिक्षुद्वीक्ष्य किमप्यनेक्षितवता वाक्यार्थमुत्पश्यता दिव्यं वर्षसहस्रमात्ततपसा तेन त्वमाराधितः तस्मै दर्शितवानसि स्वनिलयं వైకుంఠమేకాద్భుతం. ఓకే, ఇంకా ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు? తపస్సు చేయాలి కదా. అయితే అసలు ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏదో ఒకటి వినగానే మనం దాని గురించి తెలుసుకోవాలి కదా. దాన్ని సాధన చేయాలి, మనం ఆచరణలో పెట్టాలి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనం తెలుసుకున్న విషయము సరైందేనా కాదా, ఎవరు చెప్పారు, దీనికి మూలం ఏమిటి అని తెలుసుకొని మనం అది సనాతనమైతే మంచి గురువుల నుంచి పరంపర నుంచి వచ్చింది అయితే దాన్ని మనం అనుసరించవచ్చు అని మనం లౌకికంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, జగత్తంతా కూడా ఆయనకు ఆ దృష్టి కనుమేర చూపులు అంతా జలంతో నిండిపోయి ఉంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన ముఖం నలువైపులా తిప్పి పరికించి చూశారట. అలా పరికించి చూసేసరికి 4 వైపులా చతుర్ముఖుడైపోయాడట. చతుర్ముఖ రూపంతో ఏర్పడ్డారట ఆయన. ఇలా సరే, మనం ఇంత ఎక్కడ ఏమీ తెలియలేదు, ఎటువైపు పరికించి చూసినాం కాబట్టి మనకు వచ్చిన ఏ వాక్ వచ్చిందో ఆ తప అనేది దాన్ని అనుసరిద్దాము అని చెప్పి ఆ తపస్సులోకి వెళ్ళిపోయారట బ్రహ్మదేవులు. ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు అంటే 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారట. అసలు దివ్య సంవత్సరాలంటే ఏమిటి? దివ్య సంవత్సరాలంటే మనకి ఏం చెప్తున్నారు? మన లోకానికి, మనం ఉండే మానవ లోకానికి దానికి టాలీ చేస్తున్నారు అన్నమాట. ఏంటంటే మనకి 360 సంవత్సరాలు అయితే ఒక దేవ సంవత్సరము అని చెప్తారు. ఆ దేవ సంవత్సరం అంటే అది దివ్య సంవత్సరం. అటువంటివి 1000 దివ్య సంవత్సరాల పాటు ఆయన తపస్సులో ఉండిపోయారట. అంత కఠోరమైనటువంటి తపస్సు చేస్తే ఎటువంటి ఫలితం లభించిందయ్యా అంటే, తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుంఠమేకాద్భుతం. ఆయన పరమాత్మ యొక్క నిలయం, ఆయన పరమ పదమైనటువంటి ఆ వైకుంఠాన్ని దర్శింపచేశారట. ఇంత నిష్ఠతోటి, ఇంత ఏకాగ్రతతో ఇంతకాలం ఆయన ఆ బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే ఆ పరమాత్మ తన పదాన్ని దర్శింపచేశారట. మరి ఆ పరమపదం ఎలా ఉంది అనేది తర్వాత శ్లోకంలో చెప్పుకుందాం.